రాయలసీమ రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమాటా పంట సాగు చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్. టమాటా ఒక కేజీ ఒక్కోసారి 280 రూపాయలకి, ఒక్కోసారి 50 పైసలకు కూడా పడిపోతా ఉంది. మార్కెట్లో ఇంత ఫ్లక్చువేషన్ ఉన్న పంట మరొకటి లేదు. ఒక ఎకరా సాగుకి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఒక్కోసారి 50,000 కూడా ఆదాయం రావడం లేదు. ఇంకా తర్వాత రైతులంతా పంట సాగు తగ్గించేస్తే ఆ వెంటనే ఒక్క ఎకరాకి 60 లక్షల ఆదాయం. ఈ విధంగా ఫ్లక్చువేషన్స్ టమాటా పంటలో మనం గడిచిన 4-5 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 4,50,000 ఎకరాలు, కడప జిల్లాలో 1,50,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 2 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 2 లక్షల ఎకరాలు, ఇలా లక్షల ఎకరాలకు పాగిపోయింది. ఒక్క ఎకరానికే 400 క్వింటాల దిగుబడి వస్తూ ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 6 రాష్ట్రాలకి టమాటా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అండమాన్ నికోబార్ దీవులకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఇక పాకిస్తాన్లో ప్రస్తుతం అయితే పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసినా కూడా ప్రస్తుతం టమాటా కేజీ రైతులకైతే 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు కూడా పెట్టడం లేదు. 15 కేజీల ట్రేలు 75 రూపాయలు, 80 రూపాయలు అంటే కోసిన కోత కూలి ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంది. ప్రతిరోజు 200 టన్నులు రైతు బజార్ల ద్వారా వినియోగదారులు కేజీ 15 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అయినా కూడా రైతులు చాలా వరకు పొలాల్లోనే వదిలేశారు. జూన్లో కొంతవరకు రేట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న క్రాప్ కనుక కొంత తగ్గిపోవడము, వర్షాలు రావడము, ఆ తర్వాత కొంత ధరలు పెరిగే అవకాశం ఉందని హోప్స్ ఉంది. అయితే ముఖ్యమంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. టమాటా ధరల పతనం అయినప్పుడు వాటిని ప్రాసెస్ చేసి నిల్వ చేసుకునే విధానాలను అందుబాటులోకి తీసుకురండి. టమాటా ధరలు లేనప్పుడు వాటిని కట్ చేసి డ్రైగా మార్చడం కానీ, చట్నీలు తయారు చేయడం కానీ, జ్యూస్ తయారు చేయడం కానీ, రకరకాల ప్రాసెసింగ్ చేసి టమాటాలు మార్కెట్లో ధర పతనం అయిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున చేయండి, దానికి సంబంధించిన ఫైల్స్ తయారు చేయండి అని అధికారులను ఆదేశించారు. గత 2-3 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. టమాటా ప్రాసెసింగ్లో పెద్దగా పరిశ్రమలు రాలేదు. మరి ఎందుకు రాలేదు, ఏంటి సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలియడం లేదు. ఎందుకంటే టమాటా అన్ని కాలాల్లో పండే పంట. టమాటా ప్రాసెసింగ్కి కొంచెం ఇండస్ట్రీస్ చాలా వరకు ముందుకు రావడం లేదు. చిన్న చిన్న అయితే వస్తూ ఉన్నాయి, వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అన్ని కాలాల్లో పంట పండడం, అన్ని సీజన్లో అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ ప్రాసెసింగ్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎవరు ముందుకు రావడం లేదు. అయితే ఇటీవల కాలంలో టమాటాలని ఎండపెట్టి వడియాల మాదిరి తయారు చేసి రహేజా సంస్థ కేజీ 400కి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ప్రపంచంలో అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అయితే ఇది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. అయితే రైతులు ఎకరాకి 5 లక్షలు, 10 లక్షల ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో విపరీతంగా సాగు చేస్తూ ఉన్నారు. సాగును కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక సంవత్సరం ఒక సీజన్లో కేజీ 200కు, 300కు, 150 రూపాయలకు కేజీ టమాటా వెళ్ళింది అంటే ఆ నెక్స్ట్ సీజన్లోనే వెంటనే 50 పైసలు పడిపోద్ది. రాసి పెట్టుకోవడమే. రైతు సోదరులు టమాటాని విస్తీర్ణాన్ని పెంచవద్దు, కంట్రోల్ చేసుకోండి. 10 ఎకరాలు, 20 ఎకరాలు విచ్చలవిడిగా సాగు చేస్తే కోత కూలి ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. ఎప్పుడో లాటరీ తగిలిద్దని లాటరీ కొన్నట్టు సాగు చేసుకుంటూ వెళ్తే నష్టాలు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ యూనిట్స్ చెప్పినంత ఈజీగా రావు. రైతు స్థాయిలో ప్రాసెసింగ్ చేసుకోలేరు. మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుందామంటే కోత కూలి రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. రైతు సోదరులు ఆలోచించుకోండి. ఒక్క 5% మార్కెట్లో పంట పెరిగినా, ఒక్క 5% విస్తీర్ణం పెరిగినా ధరలు దారుణంగా కేజీ 50 రూపాయల నుంచి 50 పైసలు పడిపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు 4 ఎకరాలు వేసేవాళ్ళు 5 ఎకరాలు, 10 ఎకరాలు వేసేవాళ్ళు 12 ఎకరాలు వేయవద్దు. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరం సాగు తగ్గించి చూడండి, ధరలు ఎలా పెరుగుతాయో మనం నెక్స్ట్ సీజన్లో పరిశీలిద్దాం. రాబోయే రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.